ఇటువంటి వాళ్ళ సాధు సాంగత్యంలో మనం ఉండి వారి ఆజ్ఞను పాటించి ఆ పుస్తకాలు కొనుక్కొని అందరూ చదవాలి. అప్పుడు మోక్ష స్థితిలో మనం ఎప్పుడూ ఉంటాం ఖచ్చితంగా. దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటయ్యా? విచారాజ్యాయతే తత్వగా తత్వాత్ విశ్రాంతిరాత్మని. విచారాజ్యాయతే తత్వం తత్వాత్ విశ్రాంతిరాత్మని. అతో మనసి శాంతత్వం అతో మనసి శాంతత్వం సర్వదుఃఖ పరిక్షయః. అతో మనసి శాంతత్వం సర్వదుఃఖ పరిక్షయః. అతో మనసి శాంతత్వం సర్వదుఃఖ పరిక్షయః అన్నాడు. విచారాజ్యాయతే తత్వం. ఇలా విచారణ చేస్తేనే ఆత్మతత్వం తెలుస్తుంది. దయచేసి కొన్ని మాయ మాటల్లో పడద్దు. మోక్షం విషయంలో కూడా కొన్ని పురాణాల్లో కానీ కొంతమంది చెప్పే విధానంగానే ఎలా ఉంటుందంటే, కాశీ వెళ్ళండి 9 రోజుల్లో మోక్షం ఖాయం. ఇటువంటి పథకాలు ఉండవమ్మా. 9 రోజుల్లో మీకు రైలు దొరుకుతుంది, వెడతారు, ఉంటారు, కాఫీలు తాగుతారు, వస్తారు, అంతే. మోక్షం రాదు. కాశీ వెడితే రాదు. అలాగే ఇక్కడ చనిపోతే చాలు మోక్షం. ఎందుకు చెబుతారు ఈ మాటలంటే వీటిని అర్థవాదం అంటారు పురాణాలు. అర్థవాదం అంటే ఆ చెప్పేది నీ చేత చేయించడం కోసం కాస్త అతిశయోక్తిని జోడించి చెబుతారు. అది పూర్తిగా వాస్తవం అని నమ్మకూడదు. ముందు ఆ వంకను నువ్వు కాశీ పెడితే కాశీ ఎలా ఉంటుంది? కాశీ మనలా ఉంటుందా? కాషాయం కౌపీనం ఎత్ర కౌశేయం మరణం ఎత్ర మంగళం. మరణాన్ని మంగళంగా భావించే ఏకైక భూమి కాశీ. మరి కాశీ మహిమ మామూలండి. మరణం ఎత్ర మంగళం కౌశేయం కౌపీనం ఎత్ర కౌశేయం సా కాశీ కేనమీయతే అన్నాడు. అక్కడ మరణాన్ని మంగళంగా భావిస్తారు, కౌపీనం కట్టుకుంటే దాన్ని పట్టుబట్టగా భావిస్తారు. అటువంటి వైరాగ్య భావం నీకు కలగాలని కాశీ వెళ్ళమన్నారు. అంతేగాని కాశీలో రైలు దిగ్గానే శివుడు ఎదురొచ్చేసి నీకు ఇచ్చేసే మోక్షం, ఇలాంటి పథకాలు ఉండవు ఇక్కడ. ఈ బుద్ధి మారలేదు కదా. బుద్ధి మారకుండా మోక్షం ఏంటండి? బుద్ధి మారడం కాదు, మనస్సు లేకుండా పోవాలి. కాశీ మనస్సు లేకుండా పోవాలి. అది మనశ్శాంతి అంటే అర్థం మనస్సు ఇంటూ శాంతి. మనసు ఉన్నంతకాలం శాంతి ఉండదు, మనస్సు లేకుండా పోవడమే శాంతి. అది విచారణ ద్వారానే సాధ్యం అవుతుంది. కాశీలో 9 రోజులు ఉండమని ఎందుకన్నారంటే 9 రోజులు ఒక గదిలో ఉండి ఏకభక్తం చేసి నేల మీద పడుకొని నేనెవరు అని ఆలోచన చేయాలి. అందుకే నేను పొద్దున్న శివ దర్శనం చేశా, మధ్యాహ్నం గంగా స్నానం చేశా, ఇవన్నీ ఊరికే చెప్పుకోవడానికి పనికొస్తే నీకేమీ రాదు, ఒళ్ళు తడుస్తుంది, మళ్ళీ తుడుచుకుంటావు అంతే. 3 పూట్ల శివుడు దర్శనం చేసుకున్న అనవసరంగా పేదవాళ్ళు ఎంతోమంది వేల మైళ్ళ దూరం నుంచి చేసుకునే దర్శనానికి నువ్వు అడ్డంగా ఉన్నావు. అన్నిసార్లు వెళ్ళకు. దయచేసి నమస్కారం పెట్టి కోరుతున్నా, పదే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఏడాదికోసారి వెళ్ళే పేదవాళ్ళకి అడ్డంగా మారకండి. దయచేసి మీ మొక్కుబళ్ళు మానుకోండి. ఎన్ని 100 సార్లు తిరిగినా ఆర్టీసీ బస్సులు బాగుపడతాయి కానీ మనం బాగుపడం. నేను అరుణాచలం మొక్కుకున్నా 16 పున్నములు అదుడు మొదలెట్టారు ఈ మధ్యన బాగా. మొత్తం వెళ్ళిపోతున్నారు. అక్కడ అరుణాచలం వాళ్ళు మొన్న 6 నెలల క్రితం నా ప్రవచనం పెట్టించారు. నేనెందుకు దొరికాను మీకు అన్న, కాస్త చురకలేస్తారని మిమ్మల్ని పిలుస్తున్నామన్నారు వాళ్ళే మేనేజ్మెంట్. సరే ఏమేయమంటారో చెప్పండి. ఎక్కువ మంది వస్తున్నారో చచ్చిపోతున్నారో రావద్దని చెప్పండి. వాళ్ళు కోరింది అది మేనేజ్మెంట్ స్వయంగా. చచ్చిపోతున్నామండి, ప్లాస్టిక్ సీసాలన్నీ పట్టుకొస్తున్నారు ఎక్కడికి. తెలుగు వాళ్ళేనండి ఈ జబ్బు ఎక్కువగా ఉంది, అందరూ వచ్చేస్తున్నారు సార్ గిరి ప్రదక్షిణం అని. మేము తట్టుకోలేకపోతున్న మార్కెట్ పెరిగిపోయింది ఇక్కడ. అంతేకాదు దొంగ నకిలీ రమణస్వాములు తయారైపోయారు అక్కడ. ఎక్కువ మంది జనం వస్తున్నారు కదా. రమణ మహర్షి లేడు, ఇంకా రమణానంద మహర్షులు తయారైపోయారు అక్కడ. ఎందుకంటే మీకు జనం పెడుతున్నారు అమాయకులు ఇక్కడ. అలా వేలం వెర్రి కింద వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళినా మనకేం రాదండి. అది కొండ చుట్టూ తిరిగితే ఆయాసం వస్తుంది. ఏమిటి వస్తుంది? నువ్వు తిరిగితే కొండకేమిటి గొప్ప, రమణ మహర్షికి ఏమిటి గొప్ప, అరుణాచలేశ్వరుడికి ఏమిటి గొప్ప? అగ్నిశిఖల ఆయన వెలుగొందుతూ ఉంటే నువ్వు జ్ఞానం అనే అగ్నిశిఖతో వెలుగొంటే అరుణాచలేశ్వరుడు అవుతావు, కానీ ఆయన చుట్టూ తిరిగితే ఏమవుతావయ్యా? నీకు ఆయాసం, ఆయనకి నీరసం. ఇది చుట్టూ తిరగడం పెట్టుకున్నారు ఇక్కడ బాగా. మనకి ఏదైనా భౌతిక ప్రక్రియ కావాలి ఎంతసేపు, అక్కడేదో పోసే ఇక్కడేదో తీసే, ఇది కావాలి ఎంతసేపు. నీ ఎంతటి నువ్వు కూర్చొని ఆలోచించమంటే మన వాళ్ళ ఉద్దేటి ఇదో పెద్ద సాగతీత. ఎందుకు అవదో? ముద్ద అవట్లా, అన్ని రకాల భోగాలు అవట్లా, అది అవుతుంది. మనం ఎగ్గొట్టేయడానికి చేస్తున్న పనులండి ఇవి. అందుకని విచారణ చెయ్యాలి. విచారణ ద్వారా ఒక్క ద్వారా మాత్రమే మోక్షం వస్తుందని యోగ వాసిష్టం 32,000 శ్లోకాల సారాంశంగా చెప్పింది. నువ్వు ఆలోచించకుండా, నువ్వు విచారణ చేయకుండా మోక్షం రాదు. నువ్వు ఎన్ని ప్రక్రియలు చేసినా సరే, కాశీలు తిరిగినా సరే, కాకినాడ తిరిగినా సరే. విచారాజ్యాయతే తత్వం అనే మాట గమనించండి ఎంత గొప్పదో. ఫిలాసఫీ అనడానికి ఇంత గొప్ప మాట మరొకటి ఉండదు ఏ భాషలో కూడా.
తత్వం. తత్ అంటే ఆ పరమాత్మ, త్వం అంటే నీవు, ఆ దేవుడు నువ్వే, అది తత్వం అంటే అర్థం. అంతిమంగా తెలుసుకునేది తత్వం అంటే ఆ దేవుడు నువ్వే. దేవీ తత్వం అంటే దేవీ భాగవతం ఆధారంగా ఆ దేవుడు నువ్వే అని తెలుసుకోవడం. రామతత్వం అంటే రామాయణం ఆధారంగా ఆ దేవుడు నువ్వే అని తెలుసుకోవడం. కృష్ణతత్వం భాగవతత్వం అంటే కృష్ణుడి జీవితం ఆధారంగా ఆ దేవుడు నువ్వే అని తెలుసుకోవడం. శివతత్వం అంటే శివపురాణం ఆధారంగా ఆ దేవుడు నువ్వే అని తెలుసుకోవడం. అన్నిట్లోనూ మామూలుగా ఉండే మాట ఏమిటంటే ఆ దేవుడు నువ్వే, ఆ దేవుడు నువ్వే. తత్వం తత్వం అది విచారం. ఆ దేవుడు మనం ఒక్కటే అని అర్థమయ్యే వరకు ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని క్షేత్రాలు జరిగినా ఏమీ లేదు, ఆయాసం నీరసం తప్ప. అది మీ చేతుల్లో ఉంది, మా చేతుల్లో లేదు. మేము బాగుపడడం కూడా మా చేతులు, మేము కూడా విచారణ చేస్తేనే బాగుపడతాం. అంతేగాని ఇన్ని ప్రవచనాలు చెప్పగానే నాకేదో మోక్షం వస్తుంది అటువంటి పథకాలు ఏమి ఉండవు. 10 మందిని చేర్పిస్తే నీకు ఒక్కడికి ఫ్రీ అనడానికి మల్టిపుల్ పథకాలు కావు. ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని చేసినా మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి లేకపోతే నా వసతికి వెళ్ళి నా ధ్యానం, నా జపం నేను చేసుకోవలసిందేనమ్మా, అనుమానం ఏం లేదు అక్కడ. అది కూడా పండితేనే నాకు మోక్షం వస్తుంది, భగవద్ దర్శనం అవుతుంది. కానీ మీకు అందరికీ ఇవన్నీ చెప్పడం వల్ల ఏమవుతుందంటే మహాపుణ్యం ఏదైనా ఉంటే వచ్చే జన్మలో ఇంతకంటే గొప్ప జ్ఞానిగా పుడతాను నేను, అంతకంటే ఏం కాదు. మళ్ళీ జన్మ ఖాయం. ఏమో అలా పుట్టాక మళ్ళీ పాపాలు చేయొచ్చు, ఎవడొద్దన్నాడో. మళ్ళీ రెడీగా ఉంది, జన్మ రాగానే కర్మ ఖాయం ఇక్కడ. అందుకని రాకుండా ఇప్పుడే వెళ్ళిపోవాలి. కానీ మళ్ళీ దీంతో ఇంకా ఏదో ఉత్తమం, ఇంకేమిటి ఉత్తమ జన్మ ఇప్పుడు రాంది ఇక్కడ. బ్రాహ్మణ వంశంలో పుట్టాం, పండితుల వంశంలో పుట్టాం, సహస్రావధానం చేసాం, సాగర ఘోషలు అంటే కావ్యాలు రాసాం, 1000 ప్రవచనాలు చెప్పాం. ఇంతకంటే ఉత్తమ జన్మ వచ్చేది ఏమొచ్చిందండి నా తలకాయ నాకు ఇక్కడ. మళ్ళీ వస్తుంది, వెనకాల ఎవడో 2-3 తగులుకుంటారు, మళ్ళీ గోతులో పడతాం ఇక్కడ. అందుకని అది రాకుండా ఇక్కడే పొందాలి, ఇప్పుడే పొందాలి. ఆ తపననే విచారం అంటారు. అప్పుడు తత్వం విచారాజ్యాయతే తత్వం తత్వాద్ విశ్రాంతిరాత్మని. ఆ తత్వం తెలిసినవాడు ఎలా ఉంటాడు? ఆత్మలోనే విశ్రాంతి తీసుకుంటాడు. అది వాస్తవంగా చెయ్యొచ్చు. మీరందరూ ఇంటికి వెళ్ళి చేయొచ్చు. మీ ఇంట్లో గాలి వెలుతురు ఉండే చోట కాస్త ఫ్యాన్ వేసుకుని కూర్చోండి, ఉక్క పోసేస్తూ అక్కర్లా, సుఖంగా ఉండండి, పర్వాలా. నేల మీద వీలైతే ఓ దర్భచాపో మామూలు చాపో వేసుకోండి, లేకపోతే ఓ పేట వేసుకోండి, మీ ఇష్టం, పెద్ద విషయం కాదు. దాన్ని బట్టి ఫలితాలు ఉండవు. పులి చర్మం వేస్తే పులి వస్తుంది, వద్దు, అంత గొడవ వద్దు మనకి. ఆ చర్మం మీద ఆధారపడి ఇప్పుడు వస్తువులు పరికరాల మీద నువ్వు ఆధారపడుతున్నావంటే బుద్ధి మందగించిపోయింది. అవన్నీ వదిలేయి, నీ మనస్సు మీద ఆధారపడు. ఎప్పుడు మొదలెట్టాలండి? ఇప్పుడు మంచిదేనా? ఎప్పుడు అనిపిస్తే అప్పుడే మంచిది. వేదం చాలా స్పష్టంగా చెబుతోంది, యదఘరే వవిరజేత్ తదఘరే వప్రవ్రజేత్. నీకు ఎప్పుడు తీవ్రమైన తపన కలిగిందో ఆత్మజ్ఞానం పొందాలని, అప్పుడు సమస్త ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పింది వేదం. ఆ తపన కలగడమే ఆశ్చర్యం, అదృష్టం. ఇక ఆ బంధం ఈ బంధం ఏదో ఒకటి అవుతాయి. ఎవడు మనం పుట్టాం కాబట్టి, పుట్టినవాడు ఎవడు లేడు ఇక్కడ, మన మీద ఆధారపడ్డా మనకు అనవసరమైన విషయం. పుట్టాం కాబట్టి ఇవన్నీ తగులుకున్నాయి అంతే, వదిలించుకోవచ్చు మొత్తం. మనకి వదిలించుకోవడం ఇష్టం లేదు, సమస్య. అందుకని విచారణ చేయాలంటే ఆత్మల విశ్రాంతి అంటే ఓ చోట కూర్చోవాలి. లోపల మీ మనస్సులోకి మీరే వెళ్ళండి. నేను 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 అని ఎక్కడ స్ఫురిస్తుందో కళ్ళు మూసుకుని ఆ నేను కేసి చూడండి, దాని మీదే దృష్టి పెట్టండి. అప్పుడు పైకి కిందికి ఇలా గాలి కదులుతూ ఉంటుంది. నేను అన్న స్ఫురణ గాలి వాయు రూపంలో ఉంటుంది. మనస్సులో ఉండే థాట్, ఆలోచనది. ఆ వాయువు మీద దృష్టి పెట్టండి. శ్వాస మీద ధ్యాస అంటారు. అలా దాని మీద దృష్టి పెడితే మనం పీల్చే శ్వాస మీద కూడా పెట్టచ్చు, మళ్ళీ అదో పని అవుతుంది ఇక్కడ. అంతకంటే లోపల నేను అనే దాని మీద, స్ఫురణ మీద దృష్టి పెడితే అక్కడ కనుక ఒక్క క్షణం నిలబడగలిగినా మోక్షం నువ్వు పొందినట్టే. దాన్ని ఎంత పెంచగలవో అంతా పెంచు. తత్వాత్ విశ్రాంతిరాత్మని. ఇది ఎవరింట్లో వారే ప్రశాంతంగా చెయ్యాలి. దీనికి పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు ఉండవు, గురూపదేశం అవసరం లేదు, మంత్రం ఏం లేదు దీనికి. నేనెవరే మంత్రం. అప్పుడు అతో మనసి శాంతత్వం. అప్పుడు నీ మనస్సు ఎప్పుడైనా ప్రశాంతంగానే ఉంటుంది. ఆ ధ్యానాభ్యాసం గనక, బ్రహ్మాభ్యాసం గనక రోజూ చేస్తే ఎప్పుడు ఏ సమస్య ఎదురైనా ప్రశాంతంగానే, ఏం జరిగింది, సరే మంచిది, ఇప్పుడు ఏం చేద్దాం, చేసేయండి. ఊరికే చర్చిస్తారేంటి? మనకు ఎందుకు రోగాలు వస్తాయి, బీపీలు పెరుగుతాయి, షుగర్లు పెరుగుతాయంటే మనం చర్చలు చేస్తాం, చర్య తీసుకోం. వీ ఆల్వేస్ డిస్కస్ బట్ డోంట్ టేక్ ఎనీ యాక్షన్. మన కబుర్లో తెలిసిపోతుంది అది. ఇద్దరు ఆడాళ్ళు మగాళ్ళు ఎవరైనా కలిశారని కూడా గంటలు గంటలు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఏమనుకుంటారు, పిల్లలు అలా ఉన్నారమ్మా, మనం ఏం చేస్తాం. మరి ఏం చేయని దానికి 3 గంటలు ఎందుకు వేస్ట్ చేసేవి ఇక్కడ?
ఇది ఒక కాలక్షేపం. ఇది ఎన్ని గంటలు ఎన్ని యుగాలు చర్చించినా ఈ సమస్యల పరిష్కారం కావు కదా. మరి అటు ఉన్నప్పుడు ఎందుకు చర్చిస్తున్నావు అమ్మ మానయక? ఈ 3 గంటలు కూడా నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒక నామం నువ్వు స్మరించి ఉంటే తల్లి నీ సమస్యల గురించి అమ్మవారు ఆలోచిస్తుందమ్మా. నువ్వు ఆలోచించాల్సిన పని. ఆవిడ ఆలోచిస్తుంది. మనం ఆలోచిస్తే ఈ సమస్యలు తెగవు. పరమేశ్వరుడు ఆలోచిస్తే ఆయన మామూలుగా ఆలోచించడు. 3వ కన్ను తెరిచి ఆలోచిస్తాడు. దెబ్బకి దగ్ధమైపోతాయి మొత్తం అని. ఇంకో మాట చెప్పనా మీకు ధైర్యం కలగడానికి? మీ సమస్యల గురించి మీరు ఆలోచించడం మానేసి భగవన్నామం స్మరించండి. అది పరిష్కారం అవుతుంది. మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. అనుకూలంగా పరిష్కారం. మీరు మనశ్శాంతి పొందే విధంగా పరిష్కారం అవుతుంది. అవతల రావణాసురుడు ఉన్నా సరే మారిపోతాడు, అనుమానం లేదు. వాడికి చెప్పొద్దు, వాడికి ఉపదేశాలు చేయొద్దు. గొట్టంగాడు వాడెవడు మనం చెప్పడానికి? మనం పుట్టిస్తే వాడు పుట్టాడు ఇక్కడ, వాడు వయసు 20 ఏళ్ళు లేదు, వాడు తండ్రిని ఎదిరిస్తాడా? వాడికి ఉపదేశం చేయొద్దండి. ఊరికే పోరా అని చెప్పి భగవంతుడికి దండం పెట్టండి. భగవన్నామస్మరణ చేయండి. గోప వాచిపోయే దెబ్బ తగులుతుంది వాడికే. వాడి గర్ల్ ఫ్రెండే కొడుతుంది దెబ్బ, ఎవడో కొట్టక్కల. ఆయన నాన్నగారు మీరు చెప్పింది నిజం, మరి అదే కదా, పద ఏర్పేడు పద అని చెబుతుంది. దెబ్బ కొట్టేవాళ్ళు కొట్టాలండి, మనం కొడితే తెలియదండి. అది వాడు ఎందుకు ఎదురుస్తున్నాడో అది అక్కడ కొడితే వెంటనే దారికి వచ్చేస్తారు. ఇక్కడ మన ఆయన చెప్పింది నిజం, మా అమ్మ చెప్పింది నిజం. అనవసరంగా ఏదో వేషాలు వేసాను నేను. ఆ పరిణామం జరగాలంటే ఒక్కటే మాట, పరిస్థితులు మన గుప్పిట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలి లెక్క. ఇది పెత్తనం చేయడం కోసం చేయకూడదు. మళ్ళీ ఊరంతా నేను పెద్ద నాయకుడిని అవ్వాలి, పరిస్థితులు గుప్పెట్లో, ఇది దరిద్రం, ఇది రాజకీయం. ఇది నీ సంసారిక సమస్యలు అనేక ఉంటాయి. ఎవరికైనా పిల్లలు, చదువులు, ఆర్థికమైన ఇబ్బందులు తప్పితే ఏమున్నాయమ్మా? అనారోగ్యాలు, అంతకంటే ఏమున్నాయి మనకి? ఈ మనకి ఏమైనా పెద్ద రాజకీయాలు, పదవులు కావాలా, మోక్షం కావాలా? ఏం అడగలేదు. కుటుంబంలో ప్రశాంతంగా ఉంటే చాలన్నాం. మనం కోరికలు చాలా చిన్నవండి, ఇవేమి తీవ్రమైనవి కావు. వీటికి అంత కంగారు పడక్కల్లా. ఈ పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలి. మనం చేసే పొరపాటల్లా ఏమిటంటే ఈ విషయాలే చర్చిస్తూ కూర్చుంటాం. అలాగా పాడిందే పాడరా అంటూ, అన్నం తింటూ అదే, పడుకున్నది, ఎవరొచ్చినా అదే. అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని చెప్పమండి, మా అమ్మాయేనండి, ఏంటో సంబంధాలు చూస్తున్నాం కుదరట్లా. ఎవడు చెప్పమన్నాడమ్మా నిన్ను? వాడు ఎవడని చూస్తాడా సంబంధాలు? పిల్ల సిగ్గుపడుతుంది, ఇక మళ్ళీ కనపడదు. అక్కడ కనపడినప్పుడల్లా మా అమ్మ ఊరికి సంబంధాలు అంటుంది. ఇక్కడ మళ్ళీ రూమ్లోంచి బయటికి రాదండి. మీ అమ్మాయి అంటే అమ్మాయినండి, చదువుతుంది, ఇంజనీరింగ్ చదువుతాం, అయిపోయా. అంటే మార్కులు సరిగ్గా వాడు అడగలేదు నిన్న ఈ విషయం. మనకి ఇవన్నీ ఏకరవు పెట్టేస్తూ ఉంటాయి ఇక్కడ. ఇదే లూజ్నెస్ అంటే. డయేరియా ఆఫ్ స్పీచ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. డయేరియా ఆఫ్ స్పీచ్. మాట్లాడడం మొదలెడితే ఏం వస్తుందో తెలియదు నోట అన్నమాట. అన్ని వివరాలు చెప్పాలా అమ్మాయి గురించి, అబ్బాయి గురించి. ఈ సమస్య వాళ్ళు ఏమైనా తీరుస్తారా? పోనీ మేనత్తో, మేనమామ, పెంతల్లో దగ్గర వాళ్ళు ఎవరో వస్తే చెప్పడమే. ఊళ్ళో వాళ్ళందరికీ దేనికండి? మనస్సులో శాంతి ఎందుకు లేదు అంటే ఆత్మజ్ఞానం లేక. తతో మనసి శాంతత్వం సర్వదుఃఖ పరిక్షయగా. ఖచ్చితంగా అన్ని రకాల దుఃఖాలు క్షయించిపోతాయి, అనుమానమేలా. ఆ రకంగానే శాంతం పొందాలి. ఇప్పుడు ఇంకొక మాట చెబుతా. కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ పక్కా నిజం ఇది. నేను కొన్ని మాటలు చెబుతున్నానమ్మా. రేపు ఇదే గ్రంథం మీద ఇంకొక పండితుడు మాట్లాడితే భిన్నంగా చెప్పచ్చు. ప్రవచనకర్తల్లో రకరకాల మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. ప్రవచనకర్తలందరూ జ్ఞాన మార్గంలోనే నడిపిస్తున్నారని నేను చెప్పలేను. నడిపించలేండి. ఎవరి దారి వాడది, ఎవరి ధోరణి వాడది. నడిపించలేండి. మీకు అనుమానాలు వస్తాయి. ఆయన అలా చెప్పారు, ఈయన ఎలా చెప్పారు, ఏం చెయ్యాలి? ఇప్పుడు సమాధానం చెబుతున్నాడు యోగ వాసిష్ఠకర్త. యుక్తియుక్తముపాదేయం వచనం బాలకాదపి, యుక్తియుక్తముపాదేయం వచనం బాలకాదపి, అన్యతృణమివత్యాజ్యం అప్యుక్తం పద్మజన్మనా, అన్యతృణమివత్యాజ్యం అప్యుక్తం పద్మజన్మనా. ఇద్దరు పండితులు చెప్పిన దాంట్లో, 2 గ్రంథాల్లో చదివిన దాంట్లో తేడా వస్తే నీ స్వబుద్ధితో ఆలోచించమన్నాడమ్మా. ఇంతకంటే గొప్ప మార్గం ఉందా? లేకుండా మాకే ఏమి సలహా ఇస్తారంటే మీరు అందరూ ఓసారి కూర్చుని ఎలా చెప్పాలో అనుకోవచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసినప్పుడు మేము కలుస్తాం, మేము కలవలేక కుదిరే పనేనా? జరగదు. అది నాకేం పనండి? కలిసి మాట్లాడుకుని ఒక ప్రణాళిక వేసుకుని చెబుతారా? ఎక్కడ
ఎవరి బుద్ధిని బట్టి, ఎవరి జ్ఞానాన్ని బట్టి, ఎవరి ఆశయాలను బట్టి, ఎవరి రాగద్వేషాలను బట్టి, ఎవరి జ్ఞానానికి ఉండే పరిమితిని బట్టి వారు చెబుతారమ్మా. మేము కూర్చుని ప్రణాళిక వేసుకోవడం ఏంటి? ఇక్కడ మాదేమైనా కమిటీ ఏమిటి? ఇక్కడ కుదరదండి. అది కుదరదు. మీరే బాధ్యులు. వింటున్నారు. మీ బుద్ధికి ఏది హేతుబద్ధం అనిపించింది, ఏది తర్కబద్ధం అనిపించింది అది చెయ్యండి, అది చెయ్యండి. ఇంతకంటే గొప్ప విషయం ఉందా? మీరు తక్కెట్లో పెట్టి తోసండి. ఏది నిజం, ఏది వాస్తవం, ఏది జీవితానికి దగ్గరగా ఉంది అది చేద్దాం. ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి దయచేసి, మనుషుల్ని బట్టి మాటల్ని గౌరవించద్దు, మాటల్ని బట్టే మనుషుల్ని గౌరవించాలమ్మా. ఆయన చెప్పాడు కాబట్టి కుదరదమ్మా. శ్రీరామచంద్రుడు కూడా తప్పు చెప్పచ్చు, వశిష్ఠ మహర్షి కూడా తప్పు చెప్పచ్చు. చేసిన పనిని బట్టి వ్యక్తిని గౌరవించండి, చెప్పిన మాటను బట్టి వ్యక్తిని గౌరవించండి. ఆయనే తప్పుడు మాటలు చెప్పాడని మీకు అనిపిస్తే తీసేయండి, బ్లాక్ లిస్ట్, ఇక వెనక్కర్లేదు. అది మీ నిర్ణయం. అది ఒక మనిషిని గురువుని చేసేసి గూడు కట్టేసి పీఠాలు పెట్టేసి కాళ్ళ మీద పడిపోయి ఇంకా ఆయన ఎప్పుడు ఏం చెప్పినా మా గురువే నాకు అన్నీనండి, నాశనం అయిపోతాడు. అనుమానం లేదు ఇక్కడ. నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను, నాశనం అయిపోతాడు ఇలాగా. అంతకంటే శత్రువు నయమండి. గురువుని గుడ్డిగా నమ్ముతాం, శత్రువుని జాగ్రత్తగా అనుసరిస్తాం. మన బుద్ధి పనిచేస్తుంది అక్కడ. గుడ్డిగా గురువుని నమ్మడం కంటే శత్రువుని జాగ్రత్తగా అనుసరించడం మంచిది. గుడ్డిగా నమ్మొద్దండి. వారిని పరిశీలించండి. వారికి ఇంద్రియ నిగ్రహం ఉందా, వారు ఏం చదువుతున్నారు, ఎలా జీవిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, మాట్లాడిందే చేస్తున్నారా మీరు పరిశీలించాలి. అవసరమైతే నిఘా పెట్టాలి, తప్పు లేదు. కలియుగంలో గురువుల్లో చాలా బోధ గురువుల కంటే బాధ గురువులే ఎక్కువ. మీరు కాస్త 4 కట్నాలు రకరకాలు ఇచ్చారంటే పీఠం పెట్టేస్తాడు వెంటనే. ఇక్కడ వెంటనే వీడికి 2 డప్పు కొట్టే శిష్యులు తయారవుతారు. ఇక్కడ కరెక్ట్గా దమనకుల్లాగా వీళ్ళు వెళ్ళి ప్రచారం చేసేస్తారు, లేని మహిమలన్నీ పెట్టేస్తారు. మొన్న మా గురువుగారు అక్కడికి వెళ్ళారు, అమ్మాయికి పెళ్ళైపోయింది, అబ్బాయికి ఉద్యోగం వచ్చేసింది, ఈయనకి రాకే సన్యాసం పుచ్చుకున్నాడు. ఈయన ఇవన్నీ చెప్పే కానీ మనకి పెళ్ళిళ్ళు ఉద్యోగాలు ఎంతసేపు, మనకి వేరే ఏమున్నాయి అక్కడ? పద ఆ గురువు గారికి ఇచ్చేద్దాం. సంపాదించిన అడ్డగోలుగా సంపాదించిన డబ్బు అంతా పట్టుకోవడం, పీఠాల్లో పారేయడం. సన్యాసి పీఠాలు పాడైపోతున్నాయండి, సన్యాసి పీఠాలు పాడైపోతున్నాయి. లోకమంతా చెడిపోతే ఉద్ధరించవలసింది ఒక్కటే ఆశ్రమం. ఆ ఆశ్రమాన్ని కూడా మీరు పాడు చేస్తే అలాగా డబ్బులు ఇచ్చేసి విపరీతంగా. వారు అడుగుతారు, అవసరమైనవి చేస్తాం, కార్యక్రమ నిర్వహణ చూసుకుని అంతవరకే. కోట్లు కోట్లు ఇచ్చి సన్యాసులను పాడు చేయొద్దండి దయచేసి. సర్వసంగ పరిత్యాగం చేసి జ్ఞాన మార్గంలో వాళ్ళు ఉంటే వాళ్ళకి మన బ్లాక్ మనీ అంతా పట్టుకెళ్ళి అక్కడ పారేస్తున్నామంటే మనం మనుషులమేనా అసలు? మన బ్లాక్ మనీ పట్టుకెళ్ళిపోయిగా దీనివల్ల మొత్తం ఆధ్యాత్మిక వ్యవస్థ పాడవుతుంది, మతం మీద విశ్వాసం పోతుంది, దేవుడి మీద నమ్మకం పోతుంది. మా మీద పోతే పర్వాలా, మేము దెబ్బతింటాం. దేవుడి మీద పోతుంది నమ్మకం. మనుషుల్ని నమ్మద్దు, మొహమాటం లేదు. మాటల్ని బట్టి మనుషుల్ని గౌరవించండి. తప్పుడు మాట చెప్పాడు అంటే మీకు నచ్చలేదు కదా, మాది పద్ధతి కాదు అంటే మానేయండి, గౌరవించడం మానేయండి. అందుకని ఆయన చెప్పాడంటే ఏదైనా రేటే. ఈ మూర్ఖపు మాటలు వద్దండి ఎక్కడా కూడా. దానికి యోగ వాసిష్టం కాదు, ఏ భగవద్గీత కాదు, ఏ తత్వశాస్త్ర గ్రంథం అంగీకరించదు. దానికి ఇదే ప్రమాణం. యుక్తియుక్తం ఉపాదేయం వచనం బాలకాదపి. వచనం బాలకాదపి, చిన్నపిల్లాడు చెప్పినా సరే చెప్పిన మాట యుక్తియుక్తంగా, రేషనల్గా, హేతుబద్ధంగా ఉంటే అంగీకరించు. ఇంతకంటే ఏం చెప్పాలి? వాడు చెప్పింది సరిపోయింది కదా, అంగీకరించు. నేను అమెరికా ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు ఒకళ్ళు ఇంట్లో ఉన్నాను. అక్కడ ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను ఉన్నా. తుమ్ము వచ్చింది, హే అని తుమ్మేశాను. ఇక్కడ వెంటనే ఓ పిల్ల, 3 ఏళ్ళు కూడా ఉండవండి ఆ పిల్లకి, వచ్చేసింది. అంకుల్ ఇట్స్ నాట్ లైక్ దట్ అని చెప్పింది. నా దగ్గరికి వచ్చి ఇట్స్ నాట్ లైక్ దట్ అంటుంటే ఆ తల్లిదండ్రులు వారితో వద్దమ్మా వద్దమ్మా ఉండండి అమ్మా, అమ్మాయిని రానివ్వండి, ఏదో చెబుతాను చెప్పని. ఏమిటమ్మా అలా తుమ్మకూడదు అని ఎలా తుమ్మాలో నాకు చెప్పింది. ఎలాగో తెలుసా? తుమ్ము ఎక్కడ అన్నం తింటూ తుమ్ము వచ్చినా పర్వాలేదండి, ఇలా పెట్టుకోవాలి. ముక్కు 2 చేతులు చెయ్యి ముడిచిపెట్టి ముక్కు ఈ మధ్యలోకి వెళ్ళాలి. అప్పుడు ముక్కు నుంచి 1,000,000 తుంపర్లు వచ్చినా కిందకి వెళ్ళిపోతే పక్కవాడు విస్తట్లో పడవు. మనకి పెద్ద అలవాటు ఏంటంటే అన్నం తింటుంటే తువ్వాలు కూడా పక్కన ఎట్టుకోకుండా ఆచ్ మొత్తం ఇది 10 మందికి వ్యాపించింది. అందులో ఇవాళ చిన్న డైనింగ్ టేబుల్స్, వాటిలో మనిషి కూర్చుంటే కంచానికి చోటు ఉంటుంది అక్కడ. అప్పుడు కూడా నీకు తుమ్ము వస్తే సబ్జెక్ట్ ఏమిటంటే నాకు అమెరికాలో చిన్న పిల్ల నేర్పింది. నేను ఎక్కడ శాస్త్రాల్లో చూడాలా నాకు తెలియదు, మామూలుగానే తుమ్మేవాడిని. ఇట్స్ నాట్ లైక్ దట్ అని వచ్చి దగ్గరికి వచ్చి నాకు చెప్పింది, ఇలా పెట్టుకుని తుమ్మి చూపించింది ఇలాగా. అప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఎక్కడ తుమ్ము వచ్చినా అలాగే తుమ్ముతున్నాను. ఆ పిల్ల నాకు గురువే, అనుమానం లేదు. ఆ విషయంలోనే గురువు. మళ్ళీ యోగ వాసిష్టం మాట్లాడుతుందంటే ఏం చేయను, తప్పది.
అంతచేత ఈ మాత్రం చెప్పింది కదా నా పిల్లని అమ్మవారు అవుతారు, ఇదంతా ఓవర్ యాక్షన్. ఏం చేయకు నువ్వు ఇక్కడ. గరికిపాటి వారికే ఉపదేశించేసి ఏమి లేదు, ఉపమా దేశం ఏం లేదు అక్కడ. చిన్న విషయం అది. నాకు తెలియదు, అమ్మాయి చెప్పింది. మనం అహంకారానికి పోవలసిన పని ఏం లేదు ఇక్కడ. ఇంత విషయం ఉందా ఇందులో అని అనుకుని అప్పటి నుంచి నేను సభల్లో చెప్పాను. మా ఇంట్లో కాదు, ఎక్కడ కాదు, ఇప్పుడు నాకు తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా భయం లేదు. హాయిగా తుమ్ముతో ఇలా అడ్డం పెట్టి ఎందుకు వెళ్ళిపోతుంది, ఎవరి మీద పడదు, ఏ వ్యాధి వ్యాపించే అవకాశం లేదు. ఇంకో మాట చెబుతున్నా, విజ్ఞానేశ్వర్యం గ్రంథంలో ఉంటుంది. ఆవులింత వస్తుంది అని, గేదె ఆవులించినట్టు ఆవులించకూడదండి మొత్తం. అందుకే మాట, ఆవులిస్తే పేగులు ఎక్కడతాడో లెక్కట్టేచ్చు పేగులు. వీడు ముస్తే కదా నోరు. ఆవులించకుండా ఆవులింత వచ్చినప్పుడల్లా నోరు మూసేసుకుని ముక్కులోంచే గాలి వదిలిపెడితే ఆయుర్దాయం 10 ఏళ్ళు పెరుగుతుంది ఖచ్చితంగా. విజ్ఞానేశ్వర్యం అనే ఆరోగ్య గ్రంథంలో ఉంటుంది. ఆవులింత వచ్చినప్పుడల్లా నోరు మూసేసుకో, ముక్కులోంచి వదిలిపెట్టి నెమ్మదిగా గాలి, ఫోర్సుగా కాదు, ముక్కు పగిలిపోతుంది, నెమ్మదిగా వదిలిపెట్టు. అలాగ ముక్కులోంచే గాలి వదిలిపెడితే ఆయుర్దాయం 10 ఏళ్ళు పెరుగుతుంది. ఆయుర్దాయం ఎప్పుడు నిర్ణయించబడి ఉండదు. మాయమాటలు నమ్మొద్దు. నీ ప్రాణాయామాన్ని బట్టి ఆయుర్దాయం పెరుగుతుంది, నీ రాగద్వేషాలను బట్టి ఆయుర్దాయం తరుగుతుంది. ఖచ్చితంగా ఉంటుంది. మామూలు నిర్ణయం ఒకటి ఉంటుంది, 70 ఏళ్ళు 80 ఏళ్ళు జాతకాన్ని బట్టి ఉంటుంది. అది కాదు, దాన్ని నువ్వు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఫ్లెక్సిబుల్. నువ్వు ప్రయత్నం చేయొచ్చు అక్కడ. ఆవులంత వచ్చినప్పుడల్లా నోరు మూసుకొని ముక్కులోంచే గాలి వదిలేలా చేస్తే 10 సంవత్సరాలు పెరుగుతుంది ఆయుర్దాయం. ఈ పాటి చిన్న పనులైనా చేయలేమా? అంత కష్టమా? అది పిల్లలు చెబితే, పెద్దాళ్ళు చెబితే ఏమండి? ఆ చిన్నపిల్ల చెప్పిందని నేను చూస్తున్నాను అప్పటి నుంచి, ఇప్పుడు కూడా చెబుతున్నాను మీకు. అంచేది వచనం బాలకాదపి, చిన్నపిల్ల చెప్పినా చిలక చెప్పినా సరే అది మంచి మాట అని నీకు అనిపిస్తే వెంటనే చేసే. నువ్వు గుడ్డొచ్చి పిల్లలు ఎక్కిరించిందని నువ్వు నాకు చెబుతున్నావా? ఈ డైలాగ్ అనవసరం ఇక్కడ. ఎవరొచ్చి ఎవరిని ఎక్కిరిస్తే నువ్వు తప్పు చేసా కూడా చెబుతున్నాడు. మార్చుకో. అంతేకాదు, అన్యతృణ వివత్యాద్యం అభ్యుక్తం పద్మజన్మన. పద్మజన్మన, పద్మ నుంచి పుట్టినవాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు స్వయంగా నీకు కనిపించి చెప్పినా సరే అది తప్పుడు మాట అయితే పాటించొద్దు అని చెప్పిన ఏకైక జాతి భారత జాతి. అనుమానమే లేదు. తప్పుడు మాట అయితే బ్రహ్మదేవుడు చెప్పినా చెయ్యదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు మంచి మాటలే చెబుతాడని గ్యారంటీ లేదమ్మా. శివరాత్రి కథ చూసుకోండి. శివలింగం ఇంత పొడుగు ఆకాశానికి వెళ్ళిపోతే దిగొచ్చి నేను శివుణ్ణి చూశాను, అబద్ధం, చూడలేదు ఇక్కడ. అందరికీ తెలుసు ఆ విషయం. పైగా మొగలు పువ్వుని, ఆవుని సాక్ష్యాలు, అది అంతకంటే అబద్ధం. అప్పటి నుంచే ప్రామిసరీ నోట్లో ఇందుకు సాక్షులోనే ఇద్దరిని పెట్టడం అప్పటి నుంచే వచ్చింది, శివరాత్రి నుంచి. ఎందుకంటే మొగలు పువ్వు, ఆవు రెండు. బ్రహ్మదేవుడు కూడా ఇద్దరిని తీసుకొచ్చాడు. అందుకే అప్పటి నుంచి చూడండి, కోర్టులో దస్తావేజు ఉన్న ప్రామిసరీ నోట్లో ఇందుకు సాక్షులు, ఇందుకు అని కూడా రాయరు మన తెలుగు. దూకింద కావత్తు రాస్తారు, అదెక్కడ భాష. ఇందుకు సాక్షులు అనేసి 2 సంతకాలు ఉంటాయి అక్కడ. అది ఈ 2 ఎందుకంటే శివరాత్రి కథలో బ్రహ్మదేవుడు 2 సాక్షులు చూపించాడు. ఒకడు మొగలు పువ్వు, 2 ఆవు. అప్పటి నుంచి మొత్తం ప్రామిసరీ నోట్లో 2 వచ్చారు. ఇది చరిత్ర. ఆ బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడా లేదా? కావు కూడా అబద్ధం చెప్పిందా లేదా? మొగలు పువ్వు బ్రహ్మదేవుడి మేరకు అబద్ధం చెప్పిందా లేదా? ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ బలహీనత కారణంగా కొన్ని తప్పులు చేయొచ్చు. వాళ్ళ తప్పులు మనం చేయకుండా ఉండాలి. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు చేశారు కదా అని మనం చేద్దామంటే కుదరదండి. ధర్మరాజులాగా యక్ష ప్రశ్నలకు జవాబు చెప్పడం, లౌక్యంగా శత్రువులను గెలవడం నేర్చుకోవాలి. కానీ ధర్మరాజులాగా పేకాడడం నేర్చుకోకూడదు. ఏది నేర్చుకోవాలో అదే నేర్చుకోవాలి ఎవరి నుంచి అయినా సరే. అందుకు నీ బుద్ధి. అప్యుక్తం పద్మజన్మన, బ్రహ్మదేవుడు చెప్పినా సరే నువ్వు చేయాల్సిన అవసరం లేదు అన్నాడు.